12,000 అంటే రీజనబుల్ అనిపిస్తుంది. వేరే ఇప్పుడు ఈయన ఇప్పుడు కాల్ చేసి వేరే వాళ్ళు పోతే రెడీగా ఉంటారు. అదే అంటున్నారు, రెడీగా ఉంటారు. ఇప్పుడు మెటీరియల్ ఎన్ని లక్షలు? ఏమైనా లోన్ తీసుకున్నా? బ్రో 8 లక్షలు అంట. లోన్ తీసుకోలే. లోన్ తీసుకుంటే మంచిదా, తీసుకోకపోతే మంచిదా? అంటే తీసుకోకపోతే అంటే ఉండాలి కదా. బయట మితికి తెచ్చే బదులు లోన్ బెస్ట్. ఇంకోటి ఏంటంటే వీలైతే పిఎంఈజీపీ కింద పెట్టుకోవాలి. లేదు పిఎంఈజీపీ అప్లై చేసినట్టు లోన్ కాదు, పిఎంఈజీపీ సబ్సిడీ లేట్ అయితే సరే వస్తుందని ఒక నమ్మకం ఉంటే దాన్ని తిరగవచ్చు. ఇల్లు అకౌంట్ రెవెన్యూ కాలనీ కాకపోతే ఇంకోటి చాలా సార్లు లోన్కు బాగానే సార్లు ఇంత పెద్ద షాప్ ఉంది కదా, లోన్కు తిరిగింది కానీ లోన్ కాలేదు. నిజంగా లోన్ కాలేదు. ఎందుకు అని అంటే ఇట్లనే కానీ కొంతమంది ఎట్టుంటారంటే లోనే వస్తలేదు కదా ఇక నాకు ఇంకేందిగా వద్దు అంటే చేయాలని ఆసక్తి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పిన చూడు, ఏది టవర్ బిల్డింగ్ అప్పుడు చెప్పిన చూడు, చిట్టి డబ్బులో ఏదో ఒకటి సుధరాయించేసుకొని పని అయితే స్టార్ట్ చేసేస్తారు. ఇక సాకులు చెప్పేటోళ్ళు ఎట్లుంటారు, నేను అనుకున్నా చేద్దామని కానీ బ్యాంకు పోతే లోన్ ఇవ్వలేరు అనుకున్నా, ఇదే ముచ్చటిగా. అట్లయితే మనం ఎన్నడికి చేయలేం వాస్తవానికి. ఓకేనా? సో ఇప్పుడు చూడు, షాప్ చూడడానికి అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. మాడిఫై చేస్తున్నాం. సరే, ఏమైనా డౌట్ ఉన్నాయా ఇంకా? ఎవరన్నా మరి పని చేయడానికి ఇక్కడికి వస్తారా నేర్చుకోవడానికి? ఇంకా ప్రాక్టీస్ నంబర్ నేనే ఇస్తా, గ్రూప్ లో పెడతా. తీసుకుంటాం సార్. అనేది మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఎట్లుంటుంది అనేది మార్కెట్లో అందరం ఉన్నాం, అందరిది అంతే నడవది. మన మాట్లాడే విధానం అదొకటి, కస్టమర్కి ఇచ్చే రెస్పాన్స్. రేపు ఇస్తామంటే ఖచ్చితంగా రేపు కస్టమర్కి నువ్వు ఇస్తేనే నెక్స్ట్ వస్తుంది, లేకపోతే రాడు. ఇప్పుడు రిపేర్కు అప్పట్లోకి వస్తురా? రిపేర్కి అప్పట్లోకి వస్తారు. నువ్వు కరెక్ట్ రిపేర్ చేస్తే నీ దగ్గరికి ఎందుకు రాదు? మోస్ట్లీ కస్టమర్స్ రిపేర్ మీద ఒక నమ్మకం వస్తే కస్టమర్ ఏడున్నా సరే వస్తాడు. రిపేర్కి ఎందుకు రా? నువ్వు పర్ఫెక్ట్ చేస్తే పర్ఫెక్ట్. అంటే ఆయన క్వశ్చన్ ఏంటంటే, ఈ మధ్యన కొంచెం ఫోన్లు డౌన్ అయినా పైసలు పెట్టి కొత్త ఫోన్ కొంటున్నారు. యూట్యూబ్ లో పెడుతుంది మొత్తం. ఇంకా స్టాక్ అంతా ఆన్లైన్ ఆఫ్లైన్ అన్న? ఆఫ్లైన్ పోయి తెచ్చుకుంటారు. ఎక్కడ తెచ్చుకుంటారు? వాళ్ళని నమ్ముకుంటే నువ్వు సగం చేస్తావు. వాళ్ళని నమ్ముకుంటే వాళ్ళ దగ్గర ఏదైతే వెళ్ళిపోదో అదే నీకు తెస్తారు. అదేగా జనాలకు నచ్చే తయారు, నచ్చని వాళ్ళ దగ్గర ఏ స్టాక్ అయితే ఎక్కువ ఉంటుందో ఆ స్టాక్ నువ్వు నీకు నచ్చింది తెచ్చుకో. అది నువ్వు పోయి తెచ్చుకోవాలి. ఏదైనా సరే చూసి తెచ్చుకోవాలి. మార్కెట్లో యావరేజ్ మంత్లీ యావరేజ్ ప్రాఫిట్స్ ఎట్లున్నాయి? మనం కష్టపడే దాని మీద ఉంటుంది. అటు ఇటుగా నువ్వు కష్టపడ్డావు ఇంకా కదా రౌండ్ ఫిగర్ అయితే ఈయన కూడా షాప్ ఉంది. నేను నెలకు లక్ష చేస్తాను చూడు. అటు ఇటు పోయి అన్ని పోయింది. లక్ష వచ్చిన కిరాయి ఉంటుంది అన్నీ మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ అప్పుడు చెప్పిన చూడు, నీకు వచ్చినాయి 50,000 వచ్చినాయి అంటే అలా 30,000 25,000 పోతాయి. రెంట్, ఎలక్ట్రిసిటీ అని ఈఎంఐ మిగిలింది లాభం అనాలి. సంపాదన చెప్తుండు, ప్రాఫిట్ చెప్తలేడు.
సంపాదనకు ప్రాఫిట్ కు తేడా తెలుసు కదా, అన్ని తెలుసు కానీ ఏదైనా తెలుసు కదా అంటే ఇస్తారు. ఎనీ డౌట్ అంటే నో డౌట్. సార్ షాప్కి వచ్చిన గిఫ్ట్లు ఇస్తారు ఏమన్నా? షాప్కి వచ్చినందుకు ఏమైనా గిఫ్ట్స్ ఇస్తారంటున్నారు. ఫోటో దిగడమే గిఫ్ట్ ఇక ఇప్పుడు. అవును సార్. ఇగో పలానా అన్న దగ్గర పోయేసి మేము ఇట్లా మాట్లాడేసి వచ్చినాం చూడు, ఇగో ఇది అని చెప్పి అదే పెద్ద గిఫ్ట్. అంతే. ఈ గ్లాస్ ఉంటాయి అనుకో, ఈ పలిపోతాయి డైరెక్ట్ గ్రూప్ లో పెట్టేసి బ్లూ రిమూవ్. ఓకే. అయితే అది 6 స్పాట్స్ ఐడియా ఉందిగా. రిమూవ్ చేయాలంటే అన్న షాప్ పేరు అన్న అన్న రిమూవ్ చేసి అక్కడ హైదరాబాద్ అన్న లేదు, ఓన్లీ గ్లాస్ ఒక్కటి రిమూవ్ చేస్తాం. సార్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ ఉందా అన్న? ఫోటో చెప్పన్న షాప్ పేరు. మల్లికార్జున మొబైల్ షాప్. మల్లికార్జున మొబైల్ షాప్, సంగారెడ్డి. ఓసీ పేపర్ పెట్టి టచ్ పెట్టి చెప్పు ఇప్పుడు పోయినాక ఇన్నో కదా నాకు ఇప్పుడు రావాలి. క్లీన్ అవుతుంటుంది. ఇక మనం పైన పేపర్ మొత్తం మంచి డిస్ప్లే వెళ్ళిపోతుంది, మొత్తం వెళ్ళిపోతుంటుంది. మన అన్న మా సీనియర్ అని ఉన్నాడు అని చెప్పి దొరికొస్తారు ఇంకొక రోజు లాంగ్ చేంజ్ వస్తుంది. ఇలా రావాలి అట్లా రావాలి. చేంజ్ స్మూత్ వచ్చిన తర్వాత టచ్ గ్లాస్ ఓసీ పేపర్ పెట్టుకొని పైన గ్లాస్ పెట్టేసి చేస్తూ ఉండాలి. ఇదంతా ఒకసారి చిన్న డౌట్ ఉందండి. ఏదంటే 6 స్పోర్ట్స్ ఉంది కదా, ఒరిజినల్ వోల్టేజ్ ఎంత తీసుకునేది, ఫేక్ వోల్టేజ్ 2.2 పడుతుంది. అట్లా పంచింగ్ చేసేటప్పుడే లేదు, సార్ తీసుకోవాలంటాడు 2.2 సేఫ్టీ గురించి గ్లాస్ పైన మన డిస్ప్లే గ్లాస్ టచ్ కూడా దాంట్లోనే ఉంది, వర్క్ అవుతుందా దాంట్లో గ్లాస్ గ్లాస్ మాకు ఇప్పటిదాకా తెలియదు చూడు. ఇది ఓన్లీ టచ్ దీనికే ఉంటుంది. ఇప్పుడు వచ్చే డిస్ప్లేకి ఏ దానికైనా సరే టచ్ దీనిలోనే ఉంటుంది. ఓన్లీ పైన గ్లాస్ ఒకటే చేంజ్ ఉంటుంది. అంటే దాని సేఫ్టీ గురించి గ్లాస్ అది. అంతే. ఇంతకుముందు పాత ఒకటికేమో డైరెక్ట్ కనెక్టర్ అనేది సపరేట్ చేస్తారు, టచ్ కనెక్టర్. ఇప్పుడు ఒకటి డైరెక్ట్ ఇందులోనే వస్తుంది. టచ్ ప్లస్ ఎల్సిడి దాదే అట్లా పైన గ్లాస్.